శేషాచలంలో కొట్టేసిన ఎర్రచందనం దొంగల్ని ఎక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలంటున్నారు. ఫారెస్ట్ అధికారులతో భేటీలో పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న చర్చకు సంబంధించిన వివరాలివి. రెడ్ శాండిల్ రాష్ట్ర సరిహద్దులు దాటుతుంటే అధికారులు ఎందుకు చూసి చూడనట్టుగా ఉంటున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో భేటీకి సంబంధించి కొన్ని దృశ్యాలు టీవీ స్క్రీన్ పై మీకు చూపిస్తున్నాం. అయితే కేవలం కూలీల్ని పట్టుకోవడం కాదు, ఎవరైతే ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న పెద్దలుంటారో వాళ్ళని, ఎవరైతే స్మగ్లింగ్ నడిపిస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పదవి చేపట్టినప్పటి నుంచి బాధ్యతలపై ఫోకస్ ఎక్కువగా పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం చూస్తున్నాం రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెరిగింది. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక పెద్దల హస్తం ఉందంటున్నారు. స్మగ్లర్లను నడిపిస్తున్న వాళ్ళని పట్టుకోవాలంటున్నారు. శేషాచలంలో కొట్టేసిన ఎర్రచందనం దొంగల్ని ఎక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలంటున్నారు. ఫారెస్ట్ అధికారులతో భేటీలో ఉన్నారు పవన్ కళ్యాణ్.